ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక చిత్రం మీద చూసుకుంటే స్పెసిఫిక్గా ఒక జెండా కానీ ఒక ఎజెండా కానీ ఒక సిద్ధాంతం కానీ అంటే కనీస స్టెబిలిటీ లేని రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవాలి అంటే జనసేన అధ్యక్షులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడు ఏ జెండా ఉంటుందో, ఎప్పుడు ఏ డ్రెస్ ఉంటుందో మనం అసలు ఏమంటే ఆయన అభిమానించే వాళ్ళకే తెలియాలి. బేసిక్గా వాళ్ళకు ఎవరికీ తెలియదు, ఆయనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఆర్డర్స్ వస్తే ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఏం మాట్లాడారో రేపు ఆ మాట మీద ఉండరు, ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో తాజాగా మళ్ళీ ఆ మాట మీద ఉండరు. కొన్ని సీరియస్ ఇష్యూస్, సీరియస్ అంశాల మీద కూడా అంతే. ఇప్పుడు ఏమంటారు, రైతులు, మిర్చి రైతులు అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాజాగా మీడియా మిత్రులు అడిగారు మిర్చి రైతుల గురించి. అడిగితే ఆయన ఏమంటారు, చూస్తాము, అది నేనేం అగ్రికల్చర్ మినిస్టర్ కాదు కదా అంటున్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ కాదు కదా నేనేమి అని. దీని మీద ఆయన బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటి ట్రోల్ చేయాలంటే రోజుకు 10 అంశాలు ఉంటాయి, కానీ ఇంత సీరియస్ అంశాల మీద కూడా ఆన్సర్లు చూడండి అని. ఇంతకుముందు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు అని ట్రోల్. వినండి ఒకసారి ఆయన ఇంతకుముందు వాయిస్. నేను ఈ రోజున మీకు ఒకటే మాటిస్తున్నాను, ప్రతి కౌలు రైతుకి, ప్రతి రైతుకి మీరు మాకు అన్నం పెట్టారు. రైతుకి చెప్తున్నాను, మీకు గిట్టుబాటు ధర కానీ, మీ కష్టాల్లో మేము భుజం కాసేది కానీ మీకు అండగా ఉంటాం. ప్రతి కౌలు రైతు పక్షాన మేము వహిస్తాం. కౌలు రైతు కష్టాలను తీరుస్తాం. కౌలు రైతు కుటుంబం తాలూకు పిల్లల బాధ్యతల్ని తీసుకున్న ఒక సరైన పాలసీ విధానాలు తీసుకొస్తాం. Chili farmers, we will speak to Honorable CM and then we will get back and see how the actions are. Because I am not the agriculture minister. The more information is with them. So I'll speak to the cabinet members and we will get back. ఐఎమ్ నాట్ అగ్రికల్చర్ మినిస్టర్ అంటే ఎన్నికలకు ముందు టోన్ చూడు, ఇప్పుడు టోన్ చూడండి అని చెప్పి నెటిజన్లు అప్పుడేమన్నావు ఇప్పుడేమన్నావు అని, ఎన్నికలకు ముందు ఏమన్నావు ఇప్పుడేమన్నావు అని చెప్పి ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. టోన్ కూడా చూడండి. ఐఎమ్ నాట్ అగ్రికల్చర్ మినిస్టర్. మరి ఈయన హోమ్ మినిస్టర్ కూడా కాదు కదా. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అవి లేవు. నేను కనుక హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకుంటే మరోలా ఉంటుందని చెప్పి ఎందుకన్నారు? మరి ఇప్పుడు ఎందుకు అనలే? నేను కనుక అగ్రికల్చర్ మినిస్టర్ బాధ్యతలు తీసుకుంటే మరోలా ఉంటుంది, ఊట్ అని చెప్పి ఎందుకు అనలే? అదే అంటూ ఉన్నాం. బేసిక్గా ఏ అంశం మీద ఎట్లా స్పందిస్తారు, ఎట్లా ఇవన్నీ ఏముండవు. నెటిజన్లు కాబట్టి ఈయన అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు అని చెప్పి తేడాలు చూపెడుతున్నారు. సీరియస్ ఇష్యూస్ మీద ఈయన వ్యవహారశైలి ఎట్లుందో చూడండి అని చెప్పి చూపెడుతున్నారు. కానీ సీరియస్ ఇష్యూస్ మీద ఎట్లా ఉంటుంది అని, ఎంత సీరియస్ ఇష్యూ మీదైనా ఆయన అభిప్రాయం అంతే. ఎంత సీరియస్ అంశాల మీదైనా అంతకుమించి బాధ్యతలు తీసుకొని ఏదో సాధిస్తారని చెప్పి అనుకుంటే అదంతా అమాయకత్వం, మూర్ఖత్వమే అవుతుంది అట్లా అనుకునే వాళ్ళకి.